బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో రాత్రి హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే నిరసన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. తాము సిఫారసు చేసిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తేనే బయటకు వస్తానంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రావాలని డిమాండ్ చేశారు. అయితే 10 నెలల నుంచి తనను తిప్పుతున్నారని ఆరోపించారు. ఎస్పీ ఛాంబర్ లోని రూమ్ లో డోర్ లాక్ చేసుకున్నారు. అలాగే ఎస్పీ కార్యాలయానికి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. మంత్రులు లోకేష్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్స్ చేసినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని తెలుస్తోంది. బాత్రూంలోకి వెళ్లి బయటకు రాలేదు. దీంతో పోలీసులు తలుపులను డంబల్స్ తో పగలగొట్టారు. ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు నియామక పత్రాన్ని ఇస్తామని ఐజీ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఎవరు ఏం జరిగిందో చెప్పలేదు సార్. అంటే మనకి చెప్పకూడదు ఇంటెలిజెన్స్ సార్. పొరపాటు ఎమ్మెల్యేనేగా యాంటీ రూమ్ లో పడి కూర్చున్నాడు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు దీనికి సంబంధించి ఏదైతే కార్యాలయం ఎస్పీ కార్యాలయం ఛాంబర్ లోనే డోర్ వేసుకొని 10 గంటల పాటు ఆయన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాముకు సంబంధించి ఏదైతే ఈ అంశానికి సంబంధించి తాము సిఫారసు చేసిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో దీనికి ఏదైతే ఎస్పీ గత 8 నెలల నుంచి 10 నెలల నుంచి కూడా అతన్ని తిప్పుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్పీ ఛాంబర్ లో నిరసన వేసిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఏదైతే 10 గంటల పాటు దాదాపు ఎస్పీ ఆఫీస్ లో ఉండటం, ఆయన ఈ అంశం మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఇంకా థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఎండాకాలంలో వచ్చిన